129 స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. స్టో ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ స్ట్రా. ఓకే. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. జీవావరణ పిరమిడ్ అంటే పక్కన బొమ్మ గీశాను కదా, అలా ఉంటుంది. ఇట్లా త్రిభుజాకారంగా ఉంటుంది. కింద ఎప్పుడైనా సరే ఉత్పత్తిదారులు ఉంటాయి. వాళ్ళు ఏమి ఇచ్చినారు? థర్డ్ వచ్చేసి ఆన్సర్ పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు అన్నారు. సరైన వాక్యమే కదా. శిఖరం అంటే పై భాగంలో ఉండే ఉత్పత్తిదారులు కింద ఉంటాయి కాబట్టి ఓకే. 131 వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. రైతు పికాషి వాడతాడు. క్షురకుడు బ్రష్ వాడతాడు. అదే మనకు రంగు వేయడానికి వాడతాడు బ్రష్. దర్జీ బాబిన్స్ వాడతాడు. ఓకే. 132 ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి ట్రాఫిక్ నియమాలు. నెక్స్ట్ 133 అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏం జిల్లా? అల్లూరు సీతారామరాజు. పాడరా అల్లూరు సీతారామరాజు గురించి పాటలు పాడుతుంటాం కాబట్టి పాడరా అల్లూరు సీతారామరాజు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్రింది వానలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా. ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసినామంటే పెన్నా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో బాగా నీట్ ఇస్తారు. వైఎస్ఆర్ కడప, నెల్లూరు, సత్యసాయి అంటే అనంతపురం. కడప, నెల్లూరు, అనంతపురం ఇచ్చేసినారు. ఓకే, నంద్యాల అనేది కాదు. కడప అసలు పెన్నాలో నా ఉంది కాబట్టి నెల్లూరు. మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్ కడప, అనంతపురం. నెల్లూరు, అనంతపురం, కడప. ఓకే. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ది అక్షాంశాలు ఇది కాదు, రేఖాంశాలు. ఫస్ట్ది రేఖాంశాలు ఉండాలి అక్కడ. సెకండ్ది కరెక్ట్, థర్డ్ది రాంగ్. ఎందుకంటే అక్షాంశాలను కాదు, మధ్యాహ్న రేఖలు అనేది రేఖాంశాలను అంటారు. ఓకే. నెక్స్ట్ డి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. కరెక్టే, సమాంతరంగానే ఉంటాయి కాబట్టి బీడీ. నెక్స్ట్ 136 కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతతహరిత అడవి. ఒకసారి మనం మ్యాప్ చూసినామంటే వరల్డ్ మ్యాప్లో మన భారతదేశం గుండా ఏ రేఖ పోతుంది మధ్యలో అంటే కర్కట రేఖ అవుతుంది. కర్కట రేఖ నుంచి కింది వైపు ఉంది కేరళ. అంటే మధ్యలో ఉండేది భూమధ్య రేఖ. అంటే కేరళ భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ ఏముంటాయి? ఉష్ణమండల సతతహరిత అడవి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. 1971లో జరిగింది. డైరెక్ట్ బిట్టమ్మ గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది 1971 సంథింగ్. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధులు. ఇది కూడా మీకే యాడ్ స్కోర్ ఇచ్చినారు. దీనికైతే మీరు కామెంట్ చేయండి. ఓకే. 139 క్రింది వానలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు, శుక్రుడు. ఒకటి గుర్తుంచుకో, గ్రహాలు వచ్చేసి ఆర్డర్ బుక్కు అది గుర్తెట్టుకో. ఫస్ట్ 4టికి ఆర్డర్ బుక్కులో భూ అంటే మూడోది భూమి నుంచే ఉపగ్రహాలు స్టార్ట్ అయ్యేది కాబట్టి ఫస్ట్ 2టికి లేవు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పరిపాలించినది తుగ్లక్. అసలు ఢిల్లీ సుల్తాన్ వంశం యొక్క పరిపాలన బాకి, తుస్సు, లోడి వీళ్ళే వరుసగా. బా అంటే బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. వాళ్ళల్లో ఎక్కువ కాలం ఎవరంటే తుగ్లక్ వంశం వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించినారు. ఎందుకంటే తుగ్లక్లో చాలామంది ఉన్నారు. పిచ్చి తుగ్లక్ దీంట్లో ఉన్న పిచ్చి తుగ్లక్ ఉన్నప్పటికీ పిచ్చి పరిపాలన అయినప్పటికీ వీళ్ళే ఎక్కువ కాలం పరిపాలించినారు. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. నేల అనేది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అని ఇచ్చినారు. ఇది కొంచెం డౌట్ ఉంది, మీరే చెక్ చేసి చెప్పండి. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. నేల అంట భౌతికంగా అంటే ఫిజికల్ ఇన్పుట్. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక. చూడండి, స్నానం చేయమంటే మొహంజదారులో మొహం కడుక్కున్నాడు. గొప్ప స్నానం చేయమంటే మొహం కడుక్కున్నాడు. ఓకే. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఒకటి గుర్తెట్టుకో, పాండ్యరాజు. వీళ్ళల్లో కులశేఖరుడు అనే అతను పాండ్యరాజు అంటే గుర్తుంటాడు. డైరెక్ట్ కలిపి చదవాలి. పాండ్య కులశేఖరుడు. ఓకే, పాండ్య కులశేఖరుడు. అప్పుడు మార్కోలో కా ఉంది కాబట్టి కులశేఖరుడు. ఇప్పుడు
ఇచ్చిన వాళ్ళల్లో పాండ్య కులశేఖరుడు వచ్చేసి పాండ్య కులశేఖరుడు అని మనం కలిపి చదువుకున్నాం. మనం చదువుకునేది